హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈషాకి స్టార్ట్ అయ్యాము. గాంధీనగర్ బస్ స్టాప్ నుంచి మేము గాంధీనగర్ దగ్గర రూమ్ కూడా తీసుకున్నాం. గాంధీనగర్ నుంచి ఈషాకి ఆటో అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఒక 30 ఏమో ఉంటుంది. ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. మధ్యలో మేము ఆటో అంకుల్ని ఆపేసి అదే కొంచెం ఆపమని చెప్పి అక్కడ అంటే మార్నింగ్ నుంచి మేము టిఫిన్ ఏం తినలేదు. సో కొంచెం కొబ్బరి నీళ్ళు తాగాము. కొబ్బరి నీళ్ళు తాగి ఈసాకి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆటో అంకుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆయన అయితే అన్నీ దగ్గరుండి చెప్తున్నారు సో అని చెప్పి. సో ఆల్మోస్ట్ ఈసాకి అయితే మేము ఈషాకి రీచ్ అయిపోయాము. ఆటో వాళ్ళు ఏంటంటే ఈషా లోపలికి ఎలో చేయలేదు, బయటే ఆపిచ్చేసారు ఆటో. నార్మల్గా క్యాబ్స్, కార్ అండ్ బస్సెస్, కార్స్ అలాంటివి అయితే లోపలికి ఎలో చేస్తున్నారు, కానీ ఈవెన్ బైక్స్ ఆల్సో అలౌడ్ ఉంది. కానీ ఆటోస్ అయితే లోపలికి ఎలో లేదు, బయటే ఆపేశారు. సో మేమైతే ఈషా లోపలికి ఎంటర్ అవుతున్నాం. చాలా అంటే లోపల చాలా బాగుంది. చుట్టూ కొండలుండి లోపలికి ఒక 100 మీటర్స్, ఒక 200 మీటర్స్ వరకు వాక్ ఉంటుంది. అక్కడ వాక్ చేయాలి. నేను, మా హస్బెండ్, మా ఫ్రెండ్ నడుస్తున్నాము. మేమేదో జస్ట్ నార్మల్గా అంటే మళ్ళీ ఎప్పుడో వస్తాం కదండి, అందుకని చెప్పి మొత్తం చుట్టూ ఉన్నదంతా కొంచెం చిన్న వీడియోలాగా క్యాప్ చేస్తున్నాము. చాలా బండ్లు, అసలు మన ఏపీ నుంచి వచ్చిన బళ్ళే చాలా ఎక్కువ ఉన్నాయి. లిటరలీ అక్కడ ఏంటి, కోయంబత్తూరులో ఉన్న వాళ్ళకి ఈషా అంటే ఏంటో కూడా తెలీదు. అంటే మేము ఒక అమ్మాయిని అడిగితే అసలు అది ఈషానా, అలాంటి ప్లేస్ ఉందా అన్నట్టు చెప్పింది మాకు. మేమైతే ఫుల్ షాక్ అయ్యాం. మనం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటే అక్కడ ఉండే వాళ్ళకి అది తెలియలేదు అంటే నేనైతే నిజంగా చాలా షాక్ అయ్యాను. సో ఈషా లోపలికి అయితే వచ్చాము. చూసారు కదా అక్కడ శివయ్య ఎలా కనిపిస్తున్నారో, చూడగానే బూస్ బంప్స్ వచ్చాయి మాకు. అక్కడ చుట్టుపక్కల రోడ్డుకి అటువైపు ఇటువైపు స్టాల్స్ అయితే ఉన్నాయి. సమ్ క్లాత్స్ అండ్ చిన్న చిన్న థింగ్స్ అవి ఉన్నాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్. అవి మనం కొనుక్కునేంత రేంజ్లో అయితే ఉండదు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళి చూసాము అంతే ఓకే, కానీ అక్కడ కొనేంత బడ్జెట్ అయితే మన దగ్గర ఉండదు. కానీ అక్కడ మస్ట్ ట్రై ఏంటంటే ఫుడ్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే మేము చెన్నై మొత్తం తిరిగాం, కానీ ఇంత టేస్టీ ఫుడ్ అయితే ఎక్కడ దొరకలేదు. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. మస్ట్ ట్రై అనే చెప్పొచ్చు ఫుడ్. సో మేమైతే వైజాగ్ నుంచే స్టార్ట్ అయ్యాము. వైజాగ్ నుంచి చెన్నై వచ్చి, చెన్నై నుంచి ఈషా అంటే డైరెక్ట్ అయితే చాలా ఎక్కువ పడుతుంది ప్రైస్ కూడా, అందుకని చెప్పి మేము బ్రేక్ జర్నీ చేసాము. సో చూస్తున్నారు కదా, మనం తిన్న దగ్గర నుంచి శివయ్య మనకి అలా కనిపిస్తారు. చుట్టూ కొండ మొత్తం పొగమంచుతో కప్పుంది. మొత్తం మంచు పడుతూ అక్కడ మనం తింటున్నప్పుడు ఆయన్ని చూస్తూ తినడం, ఆ ఫీల్ అయితే అసలు ఐ నెవర్ ఫర్గెట్ దట్ ఫీలింగ్. అక్కడ చూసారు కదా గోశాల కూడా ఉంది. అక్కడ ఆ గోశాల ఆ పక్కన కొన్ని అట్టిపళ్ళు, నవదినుసులతో చేసిన ఏదో ఒక ఐటెం ఉంటుంది. మనం అది ఒక 50 రూపీస్ పే చేస్తే వాళ్ళు మనకి ఇస్తారు. అవి మనం ఆ గోమాతలకి తినిపించేసి మేమైతే కొంచెం అలా అదిగో చూస్తున్నారు కదా అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇవి తీసుకొని వెళ్ళి వాటికి పెట్టి మనము గోమాతలకి మొక్కుకుంటాము ఆశీర్వదించమని చెప్పి. సో అలా వెళ్తూ ఉంటే అసలు ఆయన చూస్తుంటేనే అసలు నేనైతే నిజానికి నేను శివయ్యకి చాలా పెద్ద ఫ్యాన్ అంటే ఏమో, నాకు ఆయన అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. సో నేను, మా హస్బెండ్ ఆయన దగ్గరికి వెళ్తూ ఒక చిన్న వీడియో తీసుకుంటున్నాము. అంటే ఎప్పుడో వస్తాం కదండి, సో ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉండాలి కదా అని చెప్పేసి. మాకైతే రీసెంట్గానే పెళ్ళయింది. మేము పెళ్ళైనాక పెద్దగా ఎక్కడికి వెళ్ళేది కూడా లేదు.
సో ఇదే మేము ఇంత లాంగ్ ట్రావెల్ చేయడం కూడా ఇదే. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆయన్ని దగ్గరికి వెళ్తుంటే ఆయన రూపం ఎంత నీట్గా చెక్కారంటే అసలు దగ్గరికి వెళ్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, అంత అందంగా ఉంది. ఆ రొమ్మ చూసారు కదా, చుట్టూ కొండలు, ఆ గ్రీనరీ, ఆ పీస్ఫుల్నెస్. ఎవరైనా ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్లేస్కి వెళ్తే 100కి 200% స్ట్రెస్ రిలీఫ్ దొరుకుద్ది, పక్కా డామ్ షూర్ దొరుకుద్ది. సో మేమిద్దరం కాసేపు కూర్చొని మా లోపల ఉన్నాయి. సో లోపలికి వెళ్ళడానికి ఒక 2 km వరకు ఉంటుంది లోపలికి. సో నడిచేందుకు అని చెప్పేసి మేము అది బుక్ చేసుకున్నాము. దానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. సో తీసుకెళ్తున్నారు. ఒక 2 to 3 km వరకు ఉంటుంది. ఆ లోపలే ఈసా కాటేజెస్ మొత్తం అన్నీ ఆ లోపలే ఉంటాయి. కానీ ఆ లోపలికి మన లైఫ్కి అయితే ఫోన్ ఎలా ఉండదు, ఆ కాటేజెస్లో ఉన్న వాళ్ళకైతే ఫోన్ ఎలా ఉండుద్ది. మన ఫోన్ కూడా అక్కడ దిగినాక రైట్ సైడ్కి వెళ్తే అక్కడ ఉంటాయి కౌంటర్స్ ఉంటాయి, అక్కడే సబ్మిట్ చేసేయాలి. మన థింగ్స్ ఏమైనా ఉంటే థింగ్స్ తీసుకెళ్ళొచ్చు, కానీ మొబైల్ ఫోన్ అయితే తీసుకెళ్ళకూడదు. మొబైల్ అక్కడ సబ్మిట్ చేసేసి మనం ఆ లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా నాగేంద్రుడు ఎలా ఉన్నారో, ఒంట్లోంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే అక్కడ లింగభైరవి అండ్ ధ్యానలింగం అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అది దర్శనం చేసుకొని వచ్చాక అసలు శివయ్య లాజర్ షో అదైతే అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, మస్ట్ ఎక్స్పీరియన్స్, మస్ట్ 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 అసలు. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక 15 minutes, హాఫ్ అన్ అవరే వేశారు. ఫుల్ రైన్ పడుతుంది అప్పుడు.